ఆడబిడ్డలకు నెలకు 1500 ఇచ్చే పథకం అమలు చేయాలంటే ఏపీని అమ్మాలనుకుంటున్నామా? ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరికైనా షాక్ కొట్టాల్సిందే. కానీ ఇదే వ్యాఖ్య చేసి వివాదంలో చిక్కుకున్నాడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. అంతలా వైరల్ అవుతున్న ఈ వీడియో వెనుక అసలు కథ ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అచ్చెన్నాయుడు తాజాగా విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ, మా ప్రభుత్వ హామీలన్నీ అమలు చేశాం, కానీ ఒకే ఒక్క హామీ మిగిలింది. ఆడబిడ్డలకు నెలకు 1500 ఇవ్వడం. కానీ దానికి భారం ఎంతనో తెలుసా? ఆ పథకం అమలు చేయాలంటే ఏపీనే అమ్ముకోవాలి అని వ్యాఖ్యానించారు. ఇది విన్న వెంటనే సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో బుల్లెట్ వేగంతో వైరల్ అయ్యింది. వైరల్ వీడియోపై వైసీపీ నేతలు మండిపడ్డారు. పథకం అమలుకు అవకాశం లేకపోతే ఎందుకు హామీ ఇచ్చారు? ఇది ఆడబిడ్డల్ని మోసం చేసినట్టే కాదా? మహిళలను అవమానించినట్టు కాదా అంటూ ట్వీట్లు, వీడియోలతో సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి, ఇంకా ఆలోచన చేస్తుంది. వైసీపీ సోషల్ మీడియా వర్గాలు ఈ వ్యాఖ్యలను టీడీపీ చేతులెత్తేసిన సూచనగా ప్రచారం చేస్తుంది. కానీ టీడీపీ వర్గాల మాటల్లో మాత్రం వేరే కోణం ఉంది. వీరు చెబుతారు, అచ్చెన్నాయుడు మాటల్లో నిజం ఉంది. ఈ పథకం అమలు చేయడం చాలా కష్టం, కానీ చంద్రబాబు గారు నిజంగా ఆ పథకం అమలు చేయాలని చూస్తున్నారు. అచ్చెన్నాయుడు ఎప్పుడూ జనం అర్థం చేసుకునే భాషలోనే మాట్లాడతారు. దాన్ని అస్సలు తప్పుగా అర్థం చేసుకోవద్దని అంటున్నారు. ఇది మిస్ఫైర్ కాదు, నిజమైన ఆర్థిక సవాళ్లపై ఒక ఉదాహరణ. ఇదే అచ్చెన్నాయుడు మొదటిసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భం కాదు. ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో ఆయన వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పులు తెచ్చాయి. కానీ ఆయనే విపక్షాలకు గట్టి కౌంటర్ ఇవ్వగలిగే వాగ్దాటి ఉన్న నాయకుడు కూడా. ఈ వ్యాఖ్య పథకం వల్ల వచ్చే ఆర్థిక భారాన్ని హైలైట్ చేసేందుకు చేసిన ప్రయత్నం అయినా ఇది ఇప్పుడు టీడీపీకి ఒక వివాదంగా మారింది. అంత డబ్బు అవసరం ఉంది, ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాన్ని అన్ని అమలు చేశామని ఇంకా ఒక్కటి మిగిలి ఉందన్నారు. ఆడబిడ్డకు నెలకు 1500 ఇచ్చే పథకం అమలు చేయాల్సి ఉందన్నారు. ఈ పథకం అమలు చేయాలంటే ఏపీని అమ్మాలని వ్యాఖ్యానించారు. అయినా కూడా చంద్రబాబు గారు ఈ పథకం అమలుపై ఆలోచన చేస్తున్నారన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. దీంతో వైసీపీ నేతలు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ పథకాన్ని అమలు చేయడం సాధ్యం కాకపోతే ఎందుకు హామీ ఇచ్చారని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు సోషల్ మీడియా అచ్చెన్నాయుడు ఈ పథకం అమలు ఎంత కష్టమో అన్నది ఉదాహరణంగా మాత్రమే చెప్పారని, అంత భారం పడుతున్నా సరే చంద్రబాబు ఆ పథకాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అచ్చెన్నాయుడు అంటున్నారు. అయితే అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని అన్నారు. అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి, ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది, ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఇక పథకం అమలు విషయంలో చేతులు ఎత్తేశారని చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు. మారుమూల ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు అక్కడి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం అచ్చెన్నాయుడు శైలి అని, దాన్ని ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే మహిళల్ని మరోసారి మోసం చేశారని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విమర్శలు గుప్పిస్తుంది. యథాలాపంగా చేసే వ్యాఖ్యలతో టీడీపీకి సమస్యలు ఏర్పడుతున్నాయి. అచ్చెన్నాయుడు గతంలో కూడా కొన్ని కామెంట్లు వైరల్ అయ్యాయి. విపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పగల వాగ్దాటి ఉండే నేతల్లో ఒకరైన అచ్చెన్నాయుడు పథకం అమలు ఎంత కష్టమో చెప్పేందుకు తీసుకున్న ఉదాహరణ. మిస్ఫైర్ అయిన సూచనలు కనిపిస్తున్నాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇక ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆడబిడ్డల కోసం ప్రభుత్వం నిజంగా ఏం చేస్తుంది? ప్రజల హామీలకు కట్టుబడి ఉన్నామంటూ చేసే వ్యాఖ్యలు ఎంతవరకు సమర్థించదగ్గవో మీరే చెప్పాలి. మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో చెప్పండి.